హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక టెక్నాలజీ న్యూస్ గురించి కాదు. ఇది భారతదేశం యొక్క సత్తా, మన ఇంజనీర్ల మేధస్సు మరియు ప్రపంచ వేదికపై మన దేశం సాధించిన ఒక అద్భుతమైన విజయం గురించి మనం మాట్లాడబోతున్నాం. కొన్ని దశాబ్దాలుగా ప్రపంచం భారత్ను కేవలం ఒక బ్యాక్ ఆఫీస్ గానే చూసింది. అంటే మీరు కోడింగ్ మాత్రమే చేయగలరు, సృష్టించలేరని ఎగతాళి చేశారు. కేవలం సాఫ్ట్వేర్ సర్వీసులు అందించే దేశంగానే మనల్ని గుర్తించారు. కానీ 2026 ఫిబ్రవరిలో బెంగళూరు వేదికగా ఒక చరిత్ర సృష్టించబడింది. అమెరికా, తైవాన్, కొరియా వంటి టెక్ దిగ్గజాలు మాత్రం నిలబడిన చోట ఇప్పుడు భారత్ 2 నానోమీటర్ సెమీకండక్టర్ చిప్ ను విజయవంతంగా డిజైన్ చేసి ఆయా దేశాల సరసన సగర్వంగా నిలబడింది. ఇది సామాన్యుడికి ఒక చిన్న వార్తలా అనిపించవచ్చు, కానీ టెక్నాలజీ ప్రపంచంలోనే ఇది ఒక భూకంపం లాంటిది. ఎందుకంటే పక్కనే ఉన్న మన పొరుగు దేశం చైనా 100 కోట్లు ఖర్చు పెడుతున్న 7 నానోమీటర్ కంటే కిందికి రాలేకపోతుంది. కానీ భారత్ 2 నానోమీటర్ డిజైన్ తో ఆసియాలోనే కొత్త శక్తిగా అవతరించింది. అసలు ఈ 2 నానోమీటర్ చిప్ అంటే ఏంటి? దీనివల్ల మన జీవితాలు ఎలా మారబోతున్నాయి? 1989లో జరిగిన ఒక అగ్ని ప్రమాదం మన దేశ చిప్ కళలను ఎలా బూడిద చేసింది? మళ్ళీ ఇన్నాళ్లకు ఆ బూడిద నుండి ఒక ఫినిక్స్ పక్షిలా భారత్ లేచి ఆ కళలను ఎలా నిజం చేసిందన్న ఇలాంటి అన్ని విషయాల గురించి క్లుప్తంగా చెప్పబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందుగా 2 నానోమీటర్ చిప్ గురించి తెలుసుకుందాం. ఈ 2 నానోమీటర్ ఎంత చిన్నదంటే మీ తల వెంట్రుకను తీసుకోండి, దాన్ని అడ్డంగా 1,00,000 భాగాలుగా కోస్తే అందులో ఒక భాగం ఎంత ఉంటుందో ఈ 2 నానోమీటర్ ట్రాన్సిస్టర్ కూడా అంత చిన్నగా ఉంటుంది. మనం వాడే స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, రాకెట్లు ఇవన్నీ పనిచేయడానికి ట్రాన్సిస్టర్లు కావాలి. ఇవి కరెంట్ ను ఆన్ లేదా ఆఫ్ చేసే చిన్న స్విచ్లు. ఈ స్విచ్లు ఎంత చిన్నగా ఉంటే ఒక చిప్ లో అన్ని ఎక్కువ స్విచ్లు మనం నింపవచ్చు. చిప్ ఎంత చిన్నదైతే అంటే సైజ్ పరంగా ఎంత తక్కువ ఉంటే అంత వేగంగా పనిచేస్తుంది. బ్యాటరీ కూడా తక్కువగా వాడుకుంటుంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు దీన్ని చాలా స్పష్టంగా అద్భుతంగా వర్ణించారు. మొత్తం మహాభారతాన్ని, రామాయణాన్ని ఒక చిన్న సిలికాన్ ముక్కపై లిఖించడం ఎంత కష్టమో ఈ చిప్ ను డిజైన్ చేయడం కూడా అంత సంక్లిష్టమైనదని ఆయన పేర్కొన్నారు. ఈ ఒక్క చిన్న చిప్ లో దాదాపు 50 బిలియన్లు అంటే 5,000 కోట్ల ట్రాన్సిస్టర్లు ఉంటాయి. ఇవన్నీ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటూ డేటాను ప్రాసెస్ చేస్తాయి. ఇది కేవలం సైన్స్ కాదు, ఇది ఒక హార్ట్. మన భారతీయ ఇంజనీర్లు క్వాల్కమ్ కంపెనీతో కలిసి ఈ అద్భుతాన్ని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లోని డిజైన్ సెంటర్ లో సాధించారు. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, చైనా మనకంటే తయారీ రంగంలో ముందుంది కదా, మరి చైనా ఎందుకు ఈ 2 నానోమీటర్ చిప్ ను తయారు చేయలేకపోతున్నారు? ఇక్కడే అసలు కథ ఉంది. దీన్నే చిప్ వార్ అంటారు. 2 నానోమీటర్ చిప్లు తయారు చేయడానికి ASML EUV లిథోగ్రఫీ మిషన్ అనే అత్యాధునిక యంత్రాలు కావాలి. వీటిని నెదర్లాండ్ కు చెందిన ASML అనే కంపెనీ మాత్రమే తయారు చేస్తుంది. ఈ మిషన్స్ ఎంత సఫిస్టికేటెడ్ అంటే అవి కాంతిని ఉత్పత్తి చేయడానికి టిన్ చుక్కలను గాల్లోనే లేజర్స్ తో పేల్చేస్తాయి. అయితే అమెరికా ఆంక్షల వల్ల చైనాకు ఈ మిషన్లు దొరకడం లేదు. అందుకే చైనా వారి దగ్గర ఉన్న పాత మిషన్లతోనే అంటే DU మిషన్లతోనే 7 నానోమీటర్ చిప్లు తయారు చేయడానికి నానా తంటాలు పడుతుంది. కానీ మన భారత్ పరిస్థితి వేరు. మనకు అమెరికా, ఐరోపా దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. మనకు డిజైన్ టూల్స్, సాఫ్ట్వేర్ యాక్సెస్ ఉంది. అంతేకాదు ప్రపంచంలోని చిప్ డిజైన్ ఇంజనీర్లలో 20% మంది భారతీయులే ఉన్నారు. అంటే ప్రపంచంలో ఎక్కడ ఏ చిప్ తయారైనా దాని వెనుక ఒక భారతీయుడి మెదడు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆ మేధస్సును మన దేశం కోసమే వాడుకుంటున్నాం. చైనాకు మిషన్లు లేవు, రష్యాకు యాక్సెస్ లేదు, కానీ భారత్ కు టాలెంట్ మరియు టెక్నాలజీ రెండూ ఉన్నాయి. అందుకే మనం ఈ రేసులో ముందుకు దూసుకెళ్తున్నాం. కానీ ఫ్రెండ్స్, ఈ విజయం రాత్రికి రాత్రి రాలేదు. దీని వెనక 40 ఏళ్ల కన్నీటి గాథ ఉంది. మీకు తెలుసా, 1980లోనే భారత్ సెమీకండక్టర్ రంగంలో ఒక వెలుగు వెలిగింది. మొహాలీలోని సెమీకండక్టర్ కాంప్లెక్స్ లిమిటెడ్ అంటే SCL అప్పట్లో 800 నానోమీటర్ చిప్లను తయారు చేసింది. ఆ టైంలో తైవాన్, చైనా ఇంకా ఈ రంగంలో ఓనమాలు కూడా దిద్దలేదు. కానీ మనం ప్రపంచానికి పోటీ ఇచ్చే స్థాయిలో ఉన్నాం. కానీ 1989 ఫిబ్రవరి 7వ తేదీ రాత్రి ఒక భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగింది. మన SCL ఫ్యాక్టరీ మొత్తం కాలి బూడిదైపోయింది. అది ప్రమాదమా లేక మన దేశం ఎక్కడ ఎదిగిపోతుందా అని శత్రువులు చేసిన కుట్ర అనేది ఇప్పటికి ఒక మిస్టరీనే. ఆ ఒక్క రాత్రి మన దేశాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టేసింది. ఆ తర్వాత ప్రభుత్వాల నిర్లక్ష్యం, బ్యూరోక్రసీ వల్ల మనం కేవలం సాఫ్ట్వేర్ కోడ్ రాసే కూలీలుగా మారిపోయాం. హార్డ్వేర్ కళలు కాలిపోయాయి. కానీ ఇప్పుడు ఆ బూడిద నుండి ఒక ఫినిక్స్ పక్షిలా భారత్ మళ్ళీ లేచింది. అదే ఈ 2 నానోమీటర్ చిప్ డిజైన్ విజయం. ఇప్పుడు మనం గతాన్ని దాటి భవిష్యత్తులోకి వచ్చేసాం.
క్వాల్కమ్ చేసిన ఈ డిజైన్ కేవలం ఆరంభం మాత్రమే. భారత్ ప్రభుత్వం ఇప్పుడు ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 ప్రారంభించింది. ఇది కేవలం విదేశీ కంపెనీల కోసమే కాదు, మన సొంత చిప్లను మనమే తయారు చేసుకోవాలి. దీన్నే సావరెన్ ఏఐ అంటారు. 2030 నాటికి భారత్ తన సొంత 2 నానోమీటర్ GPU అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం సీడాక్ సంస్థ రాత్రింబవలు శ్రమిస్తుంది. ఎన్విడియా చిప్స్ చాలా ఖరీదైనవి. మన దేశీయ చిప్లు వస్తే మన రక్షణ వ్యవస్థ, మన ఇస్రో, మన ఆసుపత్రులు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మన డేటా మన దేశంలోనే ఉంటుంది. మన క్షిపులను ఎవరు రిమోట్ తో ఆపరేట్ చేయలేరు. అదే నిజమైన ఆత్మనిర్భర్ భారత్ అంటే. ఫ్రెండ్స్, ఈ 2 నానోమీటర్ చిప్ అనేది కేవలం ఒక సంఖ్య కాదు, అది మన దేశపు ఆత్మవిశ్వాసం. ఒకప్పుడు మనల్ని చూసి మీరు కేవలం ఆఫీస్ పనులే చేసుకోగలరు అని ఎవరైతే అన్నారో వారే ఇప్పుడు భారత్ లేకపోతే చిప్ ఇండస్ట్రీనే లేదని అంటున్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపు చూస్తుంది. రాబోయే పారిశ్రామిక విప్లవానికి అంటే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కి ఇంజన్ మన దేశమే కాబోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.